పిల్ల జమీందారు భాగమతికి పనిచేసిన ధనరాజు గారు సార్. ఇప్పుడు ఆయన డైరెక్టర్. ఏమో సార్, నా దగ్గర అయితే బ్రదర్ లానే ఉంటారు. నాకు ఆయన ఎప్పుడు అలా కనిపించలేదు. సినిమా ఆ చైర్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు మీరు యాంకర్ అంటాను కానివ్వండి, నేను నా పక్కన కూర్చున్నప్పుడు నా బ్రదర్ అంటాను కదా. అందుకని కానీ లేదు అంటే నేను ఉంటుంది సార్. మేము ఇంకోటి ఏంటంటే ఒక అంత ఇంపార్టెన్స్ లేకపోతే తీసుకెళ్ళేవాడిని కాదు. ఖచ్చితంగా సినిమాలో ఇది సైన్ చేశాడు దాని ఆ మాట నేను అన్నదో, లేకపోతే మెచ్చుకున్న రెహమాన్ గారు అన్నదో, లేకపోతే మెచ్చుకున్న ప్రొడక్షన్ హౌస్ అందో, లేకపోతే మెచ్చుకున్న నుష్రత్ భరూచ్ అందో, ఇంకెవరు అన్నారు వెరీ కీలక వ్యక్తి, ఆ మీసాలు పెట్టుకున్న అబ్బాయి కూడా అండి అసలు మామూలుగా చేయలేదు. అంటే పేరు తెలియపోయినా మీసాలు గుర్తించే, అంటే మీసం వెళ్ళవచ్చు మీరు. యాక్చువల్లీ రోహిణి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం మాట్లాడంటే లొకేషన్లో యు నెయిల్ ఇట్. అసలు నీ మామూలుగా నవ్వుకోలేదు అంటే అమ్మ ఫోన్లే. ఒకటి ఏంటంటే ఆయన నమ్మి ఆయన తీసుకుని వెళ్ళారు. యాక్టర్గా మనం ఎంత బాగా చేసినా సౌత్ వాళ్ళు ఎందుకు సార్ అర్థం కావాలి కదా సరిపడని వాళ్ళు అంటున్నారు. మన భయం, నా భయం ఏంటంటే క్యారీవ్యాన్లని ఇప్పుడు ఇక్కడ క్యారీవ్యాన్లో నోరా ఫతి, ఇక్కడ చూస్తే నుష్రత్ భరూచ్, ఓంకార్ కపూర్, షోయిన్ షా, ఇట్లా మొత్తం అంటే మనకు ఒక ధనరాజ్ ఒక క్యారీవ్యాన్. దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. నేను ఇంత ఎప్పుడు నాకు ఎలా ఉంటాయంటే చిన్న విషయం చేస్తేనే పెద్దగా చెప్పేసుకుంటారు అందరూ. పిల్ల జమీందారు ఆఫీస్లో ఈయన నాకు మేనేజర్ ఎవరు ఫోన్ చేస్తే నేను అప్పటికే భీమిలీ చేస్తున్నా, వచ్చి కథలో జాతీయం క్యారెక్టర్ చెప్తుంటే నాని నిజంగానే మీతో చేస్తానన్నాడా అన్న. ఎందుకంటే నానితో నేను ట్రావెల్ అయి ఉన్నాను కదా. అవునండి మాట్లాడాం, ఓకే అనుకున్నా. అలాగే ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అని నిజంగా అంటున్నారా, ఆయన వర్క్ చేస్తున్నారా అంటే లేదండి ఏఆర్ రెహమాన్ గారు చేస్తారు. ఈయన కథ రాసిన డే 1 ఈ సినిమాలో మాటలు లేవు అంటే మాట్లాడే సిచ్యువేషన్స్ లేవు. దీన్ని మ్యూజిక్తో కరెక్ట్గా చెప్పే ఎవరు అని అప్పటి నుంచి చెప్తున్నారు. ఇంకా అప్పటికి ఏఆర్ రెహమాన్ గారు ఇందులోకి రాలేదు, ఏం లేదు. ఈయన కథ చెప్పిన ప్రతిసారి ఏఆర్ రెహమాన్ గారు అన్నారు. నేను నిన్న కూడా అన్నా, సార్ మీరు ఏదైతే అన్నారో అది తీసుకొని వచ్చారు, కథ తీసుకొని వచ్చేసింది ఆయన నేను యాక్ట్ చేసిన దానికి మ్యూజిక్ కొట్టారా, ఆయన నవ్వారా, బాగా చేశానన్నారా, ఇది నాకు రేపు సర్ప్రైజ్. మీరు ఇప్పుడు నేను మీతో అంటున్నాను కదా, రెహమాన్ గారి ఒక సిగ్నేచర్ ఒక పర్టికులర్ ఖచ్చితంగా రెహమాన్ గారు ధనరాజ్ గారు చేసిన యాక్టింగ్ బీభత్సంగా మెచ్చుకున్నాడని, దానికి ఆయన చేసిన హోంవర్క్ ఏంటంటే మీరు సినిమా చూసిన మరక్షణం మీరు చెప్తారు మామూలు. అంటే నేను తలుచుకుంటేనే అసలు మీరు అక్కడికి వచ్చేటప్పటికి మీరు ట్యాచ్ చేసేస్తుంటారు. అంటే ధనరాజ్ నిజం చెప్తున్నారు. అవునా, 007లో వచ్చినప్పుడు మనం ఎలాగైతే అలాగా టేడెన్ లాగి ఇది ఒకటి ఉందా, వెరీ 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 ఫన్నీగా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ట్యాప్ చేసేలాగా అన్నా. నేను ఇంక సింపుల్గా చెప్పాను, వచ్చేటప్పటికీ ట్యాప్ చేయడం మొదలు పెడతారు. అవతల వాళ్ళ సిచ్యువేషన్ ఏమో మీకు అయ్యో పాపం అనిపిస్తుంటుంది, ఇతని సిచ్యువేషన్ చూసి మీరు అంటే ఆ రెండు వేరియేషన్ రెండు ప్యారల్గా వెళ్తున్నది బ్యూటిఫుల్గా. నాకు బాగా సూపర్ ఆడియన్ ఎవరంటే విజయ్ గారు అంటే అశోక్ గారు మొహమాటమే ఉండదు, పోయింది లేదండి బాగా రాలేదండి అలా చెప్తారు. ఆవిడ మీకు సర్ప్రైజ్ కావాలండి అంటే ఓకే, ఇంకా నేను సర్ప్రైజ్ కావాలంటే ఏదో అక్కడి నుంచి రెహమాన్ గారు అలా ఉంటుంది డెఫినెట్గా కదా. విజయ్ గారు ఇప్పుడే సినిమా చూశాను, రెహమాన్ గారి స్టూడియోకి వెళ్ళి సినిమా చూశాను, నాకు కథ అంతా అశోక్ గారు చెప్పారు, అన్ని క్యారెక్టర్స్ నాకు తెలుసు, బట్ మీ క్యారెక్టర్ మీరు చేస్తున్నారని తెలుసు కానీ మీ క్యారెక్టర్ ఏంటో తెలియదు, నేను నవ్వాను సినిమాలో, అసలు కొన్ని మూమెంట్స్ చెప్తుంటే అప్పుడు యాక్ట్ చేసినవి అన్నీ ఉన్నాయి కదా, నిజమా అంటే ఆవిడ ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సరే అండి ఇవన్నీ పక్కన పెట్టేసి నెగిటివ్స్ ఏంటో నాకు చెప్పండి. కాన్ఫరెన్స్ కాల్ కట్ చేసి నాకు ఫోన్ చేశారు, ధనరాజ్ గారు నెగిటివ్స్ ఉంటే నేనే ముందు చెప్పేస్తాను కదా, మనం దాచుకోవడం వల్ల ఏముంది, ఓ అయితే నెగిటివ్ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలి, ప్రతి ఒక్కరు వెళ్ళి మనం ఏదో హిట్ సినిమా తీసాము సూపర్ హిట్ సినిమా తీసామని కాదు, వెళ్ళి మీరు కూర్చొని మేము మీకోసం ఒక సినిమాని ఇచ్చాము మీరు చూసి రండి, అరే ఉఫ్ అని ఒక సినిమా. ఈ తరం అప్పుడైతే పుష్ప విమానం చేశారు కదా, ఇప్పుడున్న యూత్ ఈ కుర్రోళ్ళందరూ భలే సినిమా చూసి వచ్చామురా, మా జనరేషన్లో ఒక సినిమా వచ్చింది, అమ్మయ్య మా జనరేషన్లో కూడా రాలేదేంటి పుష్ప విమానం అని అనుకోకుండా అన్ని జానర్లు వచ్చాయి. మీరు చెప్పండి 40 ఏళ్ళలో ఎంత టెక్నాలజీ మారిపోయింది చెప్పండి. ఎక్కడో గ్రూపుల్లో ఊరి చివర ఒక బైక్ పెట్టుకొని అక్కడ రేడియో వస్తుంటే ఆ రేడియో దగ్గరికి వెళ్ళి రేడియో న్యూస్ వినేసి పక్కింటి అంకుల్ వాళ్ళ ఇంట్లో టీవీ చూసేసి
చెప్పండి, నేను చెప్తాను. అవతల వాళ్ళ ఇంట్లో ఫోన్ వచ్చిందంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ చేసిన రోజుల నుంచి నా ఫోన్ నాది, నా ఇంటర్నెట్ నాది, నా టీవీ నాది, నా రూమ్ నాది అనే పరిస్థితులు ఇంత పెరిగిన తర్వాత కూడా మూకీ ఎందుకు చూడాలి? మూకీ అని నేను చెప్పలేదే. అదే ఆవిడ ఇదే నేను చెప్పబోతున్నాను. అయిపోయిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన 1 minute మన కథలోకి వెళ్ళిపోతాం. సినిమా నుంచి బయటకు వచ్చినాక మనకు ఎవరొకరు చెప్పాలి, ఎవరిని ఇప్పటి వరకు మీరు మాటలు లేని సినిమా చూసారు తెలుసా అంటే, అవునా నేను మాటలు లేని సినిమా చూసానా, నాకు మొత్తం అంతా క్లియర్గా అర్థమైంది అని అంటారంటే, ఓ ఎస్ ఇది చాలు.